హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది రోజు మీ ఫ్యామిలీతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ ఉగాది నా ఇద్దరు పిల్లలతో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. వీడియో మొత్తం ఎన్ని వరకు చూడండి. మీరు ఇచ్చే లైక్ ఇంకొకరికి షేర్ అవుతుంది. ఇంకా మార్నింగ్ లేచి అమ్మాయి అయితే ముగ్గు పెట్టేస్తుంది. ఇక్కడ మా పాప ఎందుకు ఏడుస్తుందో చూడండి. తీసుకొని రాపో. మరి పాలు తీసుకొని వస్తేనే కదా చాయ్ చేసేది. బిస్కెట్స్ తెచ్చుకోపో. చూపి నీ మెహందీ చూపి 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 ఏమంటించుకున్నావా? చూపి నీ మెహందీ చూపి. అమ్మ ఎవరు వేసారు మమ్మీ? చూడు ఎవరు చేసారు? ఆమెకైతే చాయ్ బిస్కెట్ కావాలంటే అదే ఇచ్చేంత వరకు ఏడుస్తానే ఉంటుంది. ఒక పక్క నాన్నేమో తోరణాలు అయితే కడుతుండు గుమ్మానికి. ఇంకా నేనైతే తీసుకొచ్చి గుమ్మానికి ఇలా అయితే కట్టేశాను. ఇంకా తర్వాతకైతే అమ్మ అయితే శాంప చల్లింది కదా. ఇంకా మా చిన్నోడు ఇంకా లేవలేదు, ఇంకా పడుకొనే ఉన్నాడు మా సారు. ఇంకా ఎప్పుడు లేస్తాడో. ఇంకా మార్నింగ్ చూడండి బయట ఎలా ఉందో. పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నాకైతే కొంచెం జలుబు అయింది. నా వాయిస్ నాకే చేంజ్ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే వంట కోసం అయితే బియ్యం అయితే నానబెట్టేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే భక్షాలు ఏం చేయట్లేదు. అన్నము వంట అయిపోయినా కానీ భక్షాలు అయితే చేస్తుంది. మా సైడ్ అయితే భక్షాలు అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. మా సైడ్ ఏమో భక్షాలు అంటాము. ఇంకా ఇక్కడైతే బియ్యంలో రాళ్ళు ఏమన్నా ఉన్నాయేమనేసి చూస్తున్నాను. ఇంకా ఏం లేవు, బియ్యం అయితే బాగానే ఉన్నాయి. ఇంకా వీటిని అయితే కడిగి నానబెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టాలి. ఇంకా తర్వాతకైతే కర్రీ కోసం అయితే ఈరోజు పండుగ స్పెషల్ అయితే పాలకూర పప్పు అయితే చేస్తున్నాము. పాలకూర పప్పును అయితే ఇలా కడిగి దీంట్లో అయితే వేసేసుకుని కుక్కర్లో ఇంకా టమాటా, ఉల్లిగడ్డ, కారం, పసుపు అన్నీ అయితే వేసేసి కలుపుకొని పక్కన పెట్టాను. ఇంకా ఆలోపు అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా అన్నం కూడా అవుతుంది. ఆడవాళ్ళకైతే పండగలైనా ఇవే పనులు, హాలిడేస్ ఉన్నా ఇవే పనులు కదా. మరి మీరేమంటారు? ఇంకా పక్కన అన్నం కూడా అయిపోవచ్చింది. అన్నం కూడా పంపేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టాను. ఇక్కడ పాలకూర పప్పు కోసం అయితే అన్నీ కలిపాను కదా. ఇంకా దీన్ని కూడా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకొక పక్క చాయ్ కూడా పెట్టేశాను. ఇంకా అమ్మ ఏమో ఇప్పుడు శాంప చల్లింది కదా, ముగ్గులు అయితే వేస్తుంది. అమ్మ నాకన్నా చాలా బాగా వేస్తుంది. కాకపోతే యూట్యూబ్లో బాగా చూస్తుంది ముగ్గులు ఎలా వేయాలనేసి. ఇంకా అక్కడ చూసినాము, ఇక్కడ అయితే వేసేది బాగా వేస్తుంది కదా. మా అమ్మ బాగానే వేస్తుంది నాకన్నా. కాకపోతే నేను ఉన్నప్పుడు నేను వేస్తాను, లేదంటే అమ్మ వేస్తుంది. కాకపోతే ఇంకా బాబు ఏడుస్తున్నాడు, చిన్నోడు ఏడుస్తాడు అనేసి అమ్మ అయితే వేసింది. ఇక్కడ మా చెట్లకు ఒక వారం ముందే అయితే పూలు అయితే తెంపేసామండి. ఇంకా పండుగ టైంకి అయితే పూలు అయితే కాసాయి. ఇంకా నేను మా నాన్న అయితే తెంపుతున్నాము. తెంపడం చాలా కష్టము. ఏదైనా పని కష్టంగా అనిపిస్తే అది కష్టంగానే అనిపిస్తుంది. కష్టంగా చేసే పని ఎప్పటికీ కష్టం అనిపించదు. కాకపోతే తెంపడము కష్టము, అల్లడము కష్టం అని పెట్టుకునేటప్పుడు బాగానే పెట్టుకుంటాం కదా. ఇంకా నేను ఒక్కదానే పూలు మొత్తం అయితే అల్లేసాను. 2 మూరలు 3 మూరలు అయితే అయినవి. ఇవాళ పండుగ స్పెషల్ కాబట్టి మా ఇంటి పూలను అయితే ఎవరు అడగలేదు. లేకపోతే ఇంకా మా ముందరనే రోడ్ ఉంది కాబట్టి వచ్చిపోయే వాళ్ళందరూ పూలు తెంపుకోరా తెంపుకోరా అని అయితే అడుగుతుంటారు. లేదు తెంపుకుంటాం అనేసి మేము అంటాము. ఇంక ఇక్కడ నేను మా నాన్న అయితే నేను కొన్నే తెంపేశాను. ఇంకా బ్రష్ చేసుకోవాలి, పాలు తాగాలనేసి. ఇంకా డాడీ ఓపికతో మొత్తం అయితే తెంపిండు. ఇంకా తర్వాత నేను అల్లేసాను. పండుగ అయితే ఈసారి అంత ఏం అనిపించలేదు నాకు. ఎందుకంటే పండుగ అంటే అందరూ ఉంటేనే బాగుంటుంది. ఇంకా మన ఇంటి వాళ్ళమే మనమే చేసుకుంటే అంత మంచిగా అనిపించదు కదా. ఇంకా ఇక్కడైతే ఇల్లు అయితే చేసి ఇంకా నేనైతే ఇల్లు తూడ్చుకురావాలి. ఇంకా మా చిన్నోని కొద్దిసేపు ఇంట్లో పడుకోబెట్టేస్తే వాడు కూడా స్నానం చేపించే టైం వరకు పడుకుంటాడు. తర్వాతకైతే స్నానం చేపిస్తే కొంచెం ప్రశాంతంగా చల్లగా ఉంటుందనేసి ఇంకా ఇల్లు అయితే తూడ్చేసి ఇంకా పప్పు కూడా తాలింపు అయితే పెట్టేశాను. ఇంకా అమ్మేమో
భక్షాల కోసం అంటే పప్పునైతే కుక్కర్ లో వేసి ఉడకబెట్టేస్తుంది. ఇంకా ఒకవైపు ఏమో కొబ్బరి బెల్లం అవైతే తురుముకుంటుంది. చూడండి కుక్కర్ లో పెట్టేసింది. ఇంకా నేనైతే కొన్ని అయితే అంట్లు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా కడిగేసుకుంటే నా పని కూడా కొంచెం క్లియర్ అయిపోతుంది. తర్వాతకైతే ఇంకా భక్షాల కోసము పిండి అయితే తడపాలి. ఇంకా ఇక్కడ 2 రకాల పిండి అయితే తీసుకున్నాం. ఒకటి మైదా పిండి, అలాగే పూరి పిండి. మైదా ఎక్కువ వాడొద్దు, కాకపోతే కొంచెమే వేసాను. ఇంకా ఇందులోనే వంట సోడా వేసేసి కొంచెం పసుపు వేసి వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా కలిపి అమ్మకైతే ఇచ్చేసాను. ఇంకా నేనైతే మా చిన్నదాన్ని వద్దు అంటే కూడా వినదు. ఇంకా మధ్యలో మధ్యలో ఆమె చెయ్యి అయితే ఇక్కడ పెట్టాల్సిందే పిండిలో. వచ్చి నేను చపాతీ చేస్తా ఉంటుంది. అమ్మకైతే పిండి అయితే కలిపిచ్చేసాను. ఇంకా మా పాపకైతే స్నానం చేసి ఇచ్చి చూడండి ఇలా రెడీ చేశాను. హెడ్ చక్కగా పెట్టంటే అస్సలు పెట్టట్లేదు. మా చిన్నది కూడా స్నానం చేపించి వానైతే ఉయ్యాలో వేసేస్తాను. లాస్ట్ ఫైనల్ అమ్మ బచ్చాలు అయితే చేసేసింది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి